పెళ్ళి అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయలేము లైఫ్ని, సరదాగా ఉంటుంది కదా ఈ సినిమాల్లో చూపించడం ఇవన్నీ ఉంటాయి కదా. మీరేమో కొంచెం యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసేసుకున్నారు అందరితో కంపేర్ చేస్తే. డెఫినెట్లీ నా ఏజ్ హీరోస్లో ఎవరు చేసుకోవాలి. సో ఏంటి ఇప్పుడు నిజంగానే అది ఏమన్నా కొంచెం అన్నా మ్యాచ్ అవుతున్నాయా? బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోతుందా ఇంట్లో ఇక్కడ? యాక్చువల్లీ పెళ్లి తర్వాతే ఈజీ, ఎందుకంటే ఇంకా పెద్ద పనే ఉండదు మనకి. పని చేస్తాం ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. ఓకే, ముందే రకరకాల నావిగేషన్లు అవి ఉంటాయి. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైందంటే పెళ్లి కాకముందు ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనలు ఉంటాయి, పెళ్ళి అయితే ఇంటికే వెళ్ళాలని అనిపిస్తుంది. ఎస్, క్లారిటీగా మీరు రాత్రి ఇంటికి వెళ్తున్నారని మీకు తెలుసు, అది మీకు ఒక యూనో డైరెక్షన్ అంటే సింపుల్గా ఉంచుతుంది మీ బ్రెయిన్ని. సాయంత్రం ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అన్నట్టు కాకుండా సాయంత్రం ఇంటికి వెళ్తాం అన్నట్టు ఉంటుంది. పొద్దునంతా పని చేసుకుంటాం. నైస్. ఓకే, ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు ఎలాగ లవర్ బాయ్ అంటే 11 years స్పాన్లో ఒక అమ్మాయిని అప్పుడు ఇష్టపడి 11 years తర్వాత పెళ్లి చేసుకున్నారంటే చాలా యూనిక్ థింగ్. అది ఎవరన్నా రియల్ లైఫ్లో లవర్ బాయ్ లవ్లీ హీరో అంటారు, బట్ ఆన్ స్క్రీన్ ఏమనిపించుకోవాలనుకుంటున్నారు ఫైనల్గా? అంతే అంటే రియల్ లైఫ్లో కూడా మీరు లవ్ అనే ఆస్పెక్ట్లో హీరోని ఆ రకంగా మీరు చెప్పినట్టు, బట్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు బీ ఏ హీరో ఓన్లీ. అంటే ఇఫ్ ఇన్ మై వర్క్ ఐ వాంట్ బీ హీరో, with my family I want to be a hero, with my nephew and niece I want to be a good uncle to them. So I want to be good in everything that I do, not just being a good lover. So సినిమాల పరంగా అంటారా, ఒక నా ఏజ్ ప్రస్తుతానికైతే వాట్ ఐ కెన్ స్పీక్ ఫర్ నౌ, ఫ్యూచర్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై బ్రెయిన్, బట్ ఇప్పుడు అది చెప్తే మరీ ఎక్కువ అయిపోయింది. బట్ ఫర్ నౌ చెప్తా టైం వచ్చినప్పుడు అప్పుడు అంత క్యూట్గా అడిగినప్పుడు చెప్పాలి కదా, అందుకే చెప్పేద్దామా అనుకున్నా అంత అడిగింది కాబట్టి. సో ఐ వాంట్ బి ఎ సీరియస్ హీరో అండి. ఐ మీన్ నా మూవీకి ఎందుకు వస్తారని అంటే సీరియస్గా సినిమా బాగుంటుంది, మంచి కథ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, వాడు బాగుంటాడు, బాగా చేస్తాడు, మంచి డ్రామా ఉంటుంది, డ్యాన్స్ ఫైట్స్ అన్నీ బాగుంటాయి. సో ఆ నమ్మకం ఉంటుంది చూడండి ఒక హీరోకి ఆడియన్స్కి మధ్యలో ఉండే నమ్మకం. వాడి సినిమాకి వెళ్తే ఐ విల్ ఫీల్ గుడ్, హీ విల్ మేక్ మీ ఫీల్ గుడ్ అని, అది తెచ్చుకోడు. నైస్.